ఈ విధంగా పురుషుణ్ణి, ప్రకృతి స్వరూపాన్ని తెలుసుకున్నవాడు అన్ని రకాల పనులు చేస్తున్నప్పటికీ పునర్జన్మ ఉండదు. కొందరు ఆత్మను ధ్యానం ద్వారా తమ గుండెల్లో చూస్తారు. మరికొందరు జ్ఞానయోగం ద్వారా, ఇంకొందరు కర్మయోగం ద్వారా ఆత్మను చూస్తారు. ఈ సాధనా మార్గాల గురించి తెలియని కొందరు ఇతరుల నుండి విని సాధన చేస్తూ ఉంటారు. ఇలాంటి వారు కూడా చావు నుండి అనుమానం లేకుండా బయటపడతారు. ఓ అర్జున, చరాచరాత్మకమైన ప్రాణి ఏదైతే పుడుతుందో క్షేత్రం క్షేత్రజ్ఞుల కలయిక వల్లనే పుడుతుందని తెలుసుకో. శరీరాలు నశించిన పరమేశ్వరుడు నాశనం లేనివాడు. ఆ దివ్య ఆత్మను ఎవడు చూస్తాడో వాడే నిజమైన చూపు కలవాడు. అన్ని ప్రాణుల్లో సమానంగా ఉండే పరమేశ్వరుని చూసేవాడు తనను తాను బాధించుకోడు. అందువల్ల అతడు గొప్ప మోక్షాన్ని పొందుతాడు. అన్ని పనులు ప్రకృతి ద్వారానే జరుగుతున్నాయి. ఆత్మ కర్మలను చేసేది కాదు అని తెలిసినవాడు నిజంగా నిజాన్ని చూసేవాడు. వేరువేరుగా కనిపిస్తున్న ప్రాణులన్నీ ఒకే ఆత్మలో ఉన్నాయి. అలాగే అవన్నీ కూడా ఆ పరమాత్మ నుండి వ్యాపిస్తున్నాయి. ఇలా చూసేవాడు బ్రహ్మమే అవుతాడు. ఆత్మకు మొదలు లేదు, నాశనం లేదు. ఎలాంటి పనులను అది చేసేది కాదు. కాబట్టి ఆత్మకు కర్మలు అంటుకోవు. అంతటా వ్యాపించి ఉన్న ఆకాశం ఆత్మ దృష్టిలో చిన్నది కావడం వల్ల దాని మంచి చెడు గుణాలు ఆత్మకు అంటవు. అలాగే ఆత్మ అన్ని శరీరాల్లో ఉన్నప్పటికీ మంచి చెడు గుణాలు దానికి అంటవు. ఒక్క సూర్యుడే ఈ మొత్తం ప్రపంచాన్ని వెలిగిస్తున్నట్లు ఒక్క ఆత్మే అన్ని ప్రాణుల్లో ఉండి వాటన్నింటినీ వెలిగిస్తుంది. ఈ విధంగా క్షేత్రం క్షేత్రజ్ఞుల మధ్య తేడాను మరియు ప్రకృతి నుండి విముక్తి పొందడానికి మార్గాలను జ్ఞానం అనే కళ్ళతో తెలుసుకున్న గొప్పవాళ్ళు గొప్ప మోక్షాన్ని పొందుతారు. ఈ విధంగా శ్రీమద్ భగవద్గీతలోని 13వ అధ్యాయమైన క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం ముగిసింది. కంటెంట్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.